మన బతుకులు ఎంత పలసగైనయే. పలసగైన అని బాధపడుడు కాదే, ఇకనైనా మన జాతంతా ఏకం కావాలి. మనకున్న హక్కులేందో తెలుసుకోవాలి. ఊరు వాడన ఒడ్డెర సంఘాలు పుట్టాలి. ఆ సంఘాలు పుట్టి సంఘం యొక్క హక్కులేందో తెలుసుకొని మన హక్కులు మనం సాధించుకోవాలని వలసబోయి బతుకుతున్న మనం, ఒద్దిరాజులకు వారసులమైన మనం, ఒకనాడు రాజ్యాన్ని పాలించిన ఒద్దిరాజు వారసులమే మనము. ఇందులో తక్కువ మనం? అందుకే పోరాడుదాం. కష్టపడే చేతులతోటే, గన్నులు కొట్టే చేతులతోటే పెన్నులు కూడా పడదాం. ఈ వ్యవస్థలో మన వాటా మనకు దక్కేదాకా పోరుబాటను పడదామే. ఇక బోదాంపా, తాడో పేడో తేల్చుకుందాం. పోరాట బాటలోనే పోదాంపా. మేము ఒడ్డెరొళ్ళము, మట్టి తట్ట మోసి ఎట్టి చేసినోళ్ళము. సంచార జీవులై ఊరూరు తిరిగినాం, గడ్డపార తట్టబట్టి బావులెన్ను తవ్వినాం, సుక్క చెమట తీసి మొక్కకు నీళ్ళిచ్చినాం, ఎండనక వాననక తిండి సరిగా లేకున్నా కొండలన్నీ బిగించి కొండలు మగలేసినాం. ఒడ్డెరొళ్ళమయ్య మేము ఒడ్డెరొళ్ళము, మట్టి తట్ట మోసి ఎట్టి చేసినోళ్ళము. ఏ కులం మతం చూడము, కూడి కలిసిపోతాము, నమ్ముకుంటే ఎవరికైనా ప్రాణాలు ఇస్తాము, ఇంటికి పునాదులై బంగ్లే నిలుచుంటాము, నీతెన్నడు తప్పము. అవినీతిని ఎరుగము. కష్టజీవి బిడ్డలై కలిసిమెలిసి ఉంటాము. ఒడ్డెరొళ్ళమయ్య మేము